దేవుని ఉగ్రత వస్తుందంట. అంటే అల్లుళ్ళు కొడుకులు అంటే ఏంటారు కదా, అల్లుళ్ళు అంటారు కదండి. మా మామకి ఏమైందో ఎగతాలి. ఉగ్రత వస్తుందా? ఎక్కడ వస్తుంది? ఉగ్రత వస్తుందంట. ఆకాశం అగ్గిని కుడుతుందంట. ఆ నోవహు అన్నవాడేమో వర్షం కుడుతుంది అన్నాడు. అది సరిపోదండి. ఈ లోతు అన్నవాడేమో అగ్గిని కుడుతుంది అన్నాడు. అంటే ఆకాశం మీద పడుతుందంట. తెలిమాయ చెప్పుకోగాని చెప్పుకోవటం కాస్త అర్థం పడుతూ ఉండాలి. చాలా మంది అంటారు, మరి యేసు ప్రభు వస్తాడురా, మనం బతుకుంటే తీసుకెళ్ళిపోతాడురా, చచ్చిపోయామనుకో సమాధికి వెళ్ళి తీసుకెళ్తారు. చాలా ఊరుకోవా చెప్పుకోగాని చచ్చిపోవడం పెట్టి సమాధి పెట్టి చీలిపోవడం పెట్టి అందులోంచి రావడం పెట్టి అర్థం కాదు వాళ్ళకి. లోతు కుటుంబానికి లోతు అంటే అర్థం కాలేదు. ఈ ఎగతాలు చేశారంటే ఎవరే మీ కర్మ తీర్చుకోండి. మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు. నమ్మకపోతే అకర్మ అని ఎవరిని బలవంతుడు చేయవలసిన పని ఉన్నాడు. మొట్టమొదటి అగ్గిని గంధకం అల్లుడి మీద పడుతుందని కుటుంబ ప్రార్థన చేసే దాంట్లో ఉన్నాడు. ఏమండి, కుటుంబ ప్రార్థనలో ఉన్నాడు అల్లుడు. ఆదివారం ఆరాధనకు వచ్చే దాంట్లో ఉన్నాడు అల్లుడు. పాటలు పాడే దాంట్లో ఉన్నాడు అల్లుడు. ఏమండి, వాక్యం చదివే దాంట్లో ఉన్నాడు, పాటలు పాడే దాంట్లో ఉన్నాడు, ప్రార్థించే దాంట్లో ఉన్నాడు. నవరాత్రి భోజనం వారం 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 క్రమం తప్పకుండా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాడు. కానీ దేవుని ఉగ్రతను మాత్రం నమ్మలేదంట. స్తోత్రం చెప్పండి. దేవుని ఉగ్రత వస్తుందంటే నమ్మలేదు. దేవుడు పిలిస్తే నమ్మలేదు. రండి అంటే నమ్మలేదు.